Hello students, welcome to GNV Learning Portal. Staff Selection Commission Examinations or RRB examinations లో మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూద్దాం మనము. సో ఇక్కడ నెంబర్ సిస్టంలో ఈ వీడియో పార్ట్ 3 వీడియో ఇది. సో పార్ట్ 3లో మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం నెంబర్ సిస్టమ్ నుంచి. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది మీన్ ప్రపోర్షనల్ ఆఫ్ 1.21 into 0.09 with the mean proportional of 0.16 and 0.36. సో మామూలుగా మీన్ ప్రపోర్షన్ అంటే మీన్ ప్రపోర్షనల్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ XY. ఇది మనకిచ్చింది. అయితే ఏమడుగుతున్నాడంటే మనకి ఇక్కడ ఇది ఎక్స్ ఇది వై అనుకోవాలమ్మా, లేదా ఇది x1 y1 అనుకుందాము, x2 y2 అనుకుందాం. సో మనల్ని ఏమడుగుతున్నాడంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x1 y1 ఈజ్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 y2 అడుగుతున్నాడు. సో చేద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ x1 y1 అంటే 1.21 into 0.09 ఈజ్ టు 0.16 into 0.36. ఇది మనకిచ్చింది. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే సింపుల్గా ఉండడం కోసం 121/100 into 9/100 రాసుకుందాం. అండర్ రూట్ ఈజ్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ కూడా 16/100 into 36/100 రాసుకుందాం. అలా రాసుకుంటే ఏమవుతుంది మనకి ఈజ్ ఈక్వల్ టు 121 అంటే 11 స్క్వేర్ కదా, అంటే రూట్లోంచి 11 బయటకు వస్తుంది. 9 అంటే 3 స్క్వేర్ కదా, 3 వస్తుంది. ఒక 100 మిగులుతుంది. అలాగే ఇక్కడ కూడా డినామినేటర్లో ఒక 100 మిగులుతుంది. 16 అంటే 4 స్క్వేరు, 36 అంటే 6 స్క్వేర్ వచ్చింది కదా. ఇప్పుడు రేషియో కాబట్టి ఈ 100 మనం క్యాన్సిల్ చేయొచ్చు. ఈ 100 క్యాన్సిల్ చేస్తే మనకి 11 into 3 ఈజ్ టు 4 into 6ని 2 into 3 అని రాసుకుంటా. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, రేషియో కాబట్టి కామన్ గా తీసేయచ్చు. అంటే ఫైనల్ గా మనకి ఏమొస్తుంది 11:4 into 2 ఎంత 8. సో కావాల్సిన రేషియో ఎంతమ్మా 11:8. ఇచ్చిన ఆప్షన్స్ లో 11:8 ఉందా? సో 11:8 ఎక్కడుంది? ఆప్షన్ ఏ. సో దీనికి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ ప్రాబ్లం చేయాలంటే మనకి మీన్ ప్రపోర్షనల్ ఫార్ములా ఐడియా ఉండాలి. 2 నెంబర్స్ యొక్క మీన్ ప్రపోర్షన్ ఎంత అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ దర్ నెంబర్స్. సో ఇది తెలిస్తే ఈ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రీప్లేస్ స్టార్ బై ద స్మాలెస్ట్ డిజిట్ సో దట్ 723*56* is divisible by 6. సో మనకిచ్చిన నెంబర్ ఇది 723*56*. అంటే ఇక్కడ క్వశ్చన్ లో చూస్తే స్టార్ అనేది ఒకే నెంబర్ ఉంటుంది. స్టార్ అనేది ఒకే నెంబరు అండ్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 6. సో 6 ద్వారా ఇది డివిజిబుల్ అవుతుందమ్మా. ఇట్ ఈస్ డివైడెడ్ బై 6. 6 ద్వారా డివిజిబుల్ అవుతుందంటే ఇది 2 తోనూ డివిజిబుల్ అవుతుంది, 3 తోనూ డివిజిబుల్ అవుతుంది కదా. 6 అంటే 2 into 3 కాబట్టి దిస్ నెంబర్ మస్ట్ బి డివిజిబుల్ బై 2 అండ్ మస్ట్ బి డివిజిబుల్ బై 3. సో 2తో డివిజిబుల్ అవుతుందంటే ఖచ్చితంగా ఇది ఏ నెంబర్ అవుతుంది? 2తో డివిజిబుల్ అవుతుందంటే ఖచ్చితంగా ఇది ఏ నెంబర్ అవ్వాలి? ఈవెన్ నెంబర్ అవ్వాలి. కాబట్టి స్టార్ అనేది ఆడ్ నెంబర్ అయ్యే అవకాశం లేదు, ఎందుకంటే లాస్ట్ లో ఉంది కాబట్టి ఖచ్చితంగా లాస్ట్ లో ఈవెన్ నెంబర్ ఉండాలి. కాబట్టి ఆడ్ నెంబర్ ఉన్నటువంటి ఆప్షన్స్ ఏమన్నా ఉన్నాయేమో చూడండి. 2 ఉన్నాయి, బి మరియు డి. సో ఆ 2 కాదు. సో ఇప్పుడు స్టార్ అనేది అయితే 2 అన్న అవుతుంది, లేకపోతే 4 అన్న అవుతుందమ్మా. అది దేని మీద డిపెండ్ అవుతుంది? డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 3. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 3 ఏంటి? సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 3. సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 3. సో ఇది ఈ సమ్ చేస్తే, ఈ డిజిట్స్ అన్ని మనం సమ్ చేస్తే ఆ సమ్ అనేది కూడా 3తో డివిజిబుల్ అవ్వాలి. అలా డివిజిబుల్ అయితే ఈ నెంబర్ అనేది మనకి 3తో డివిజిబుల్ అవుతుంది. సో ఇక్కడ 3తో డివిజిబుల్ అవుతుందా లేదో చూద్దాము. 7 2 9, 6 3 9. సో ఇంకా ఏం మిగిలినాయి మనకి? 5 స్టార్ మిగిలినాయి అమ్మ.
సో కాబట్టి 5 అలాగే స్టార్ ప్లస్ స్టార్ చేస్తే మనకి అది 3తో డివిజిబుల్ అవ్వాలి ఆ సమ్. సో మనం ఒకవేళ స్టార్ ప్లస్లో 4 తీసుకున్నాం అనుకో, 5 ప్లస్ 4 ప్లస్ 4 ఎంత అవుతుంది? 13 అవుతుంది. సో 13 అనేది 3తో డివిజిబుల్ కాదు, కాబట్టి మనకి 4 అవదమ్మా. అదే 5 ప్లస్ 2 ప్లస్ 2 తీసుకున్నాం అనుకోండి, 9 అవుతుంది. సో 9 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది, కాబట్టి స్టార్ ప్లేస్లో మనకు ఉండాల్సిన నెంబర్ ఎంత? 2 ఉండాలి. సో 2 ఉన్నప్పుడు ఈ టోటల్ నెంబరు 6 తోటి ఈజీగా డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, విచ్ డిజిట్స్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ స్టార్ అండ్ డాలర్ రెస్పెక్టివ్లీ ఇఫ్ ద నెంబర్ 7, 2, 8, 6, 4 స్టార్ అలాగే మనకి డాలర్ సింబల్ ఇచ్చాడు, ఈజ్ డివిజిబుల్ బై బోత్ 5 and 8. సో ఈ నెంబర్ అంట 8తోనూ డివిజిబుల్ అవుతుందంట, 5తోనూ డివిజిబుల్ అవుతుందంట. సో 8తోనూ 5తోనూ డివిజిబుల్ అయితే 40తో కూడా డివిజిబుల్ అవుతుంది అయినట్టే కదా. రెండిటితోనూ డివిజిబుల్ అవుతుందంటే, ఇందాక ప్రాబ్లంలో చూడండి 6తో డివిజిబుల్ అవుతుందంటే మనం ఫ్యాక్టర్స్ తీసుకొని 2 డివిజిబుల్ రూలు అలాగే 3 డివిజిబుల్ రూలు చెక్ చేస్తాం. అలాగే ఇక్కడ 8 డివిజిబుల్ రూలు 5 డివిజిబుల్ రూల్ చెక్ చేస్తూ 8 into 5 40తో కూడా డివిజిబుల్ అవుతుంది. ఎప్పుడైతే 40తో డివిజిబుల్ అవుతుందో లాస్ట్లో 0 ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ చివరి నెంబర్ ఎంత ఉంటుంది? కంపల్సరీ యూనిట్ డిజిట్ 0 ఉండాలి. అంటే ఈ డాలర్ ప్లేస్లో ఖచ్చితంగా మనకి ఏముండాలమ్మా? 0 అనేది రావాలి. అంటే డాలర్ సింబల్ అనేది మనకి 0 అని తెలిసిపోయింది దీనివల్ల. సో 0 అని తెలిసిపోయింది కాబట్టి ఇక్కడ సి కాదు, డి కాదు, ఈ రెండు తప్పు అవుతాయి. ఈవెన్ దో ఇట్ ఈస్ డివిజిబుల్ బై 5 డివిజిబిలిటీ రూల్ ఏంటి? లాస్ట్లో 0 కానీ 5 కానీ ఉంటే డివిజిబుల్ అవుతుంది. సో కాబట్టి 5 డివిజిబిలిటీ రూల్ ఇప్పుడు సాటిస్ఫై అయిపోయింది. 5 డివిజిబుల్ రూల్ ఏంటి? మనకి యూనిట్ డిజిట్ 0 కానీ 5 కానీ ఉండాలి. సో డాలర్ 0 అని తెలిసిపోయింది కాబట్టి 5 డివిజిబిలిటీ రూల్ సాటిస్ఫై అయింది. ఇప్పుడు 8 డివిజిబిలిటీ రూల్ ఏముంది? 8 డివిజిబిలిటీ రూల్ ఏం చెప్తుందంటే లాస్ట్ 3 డిజిట్స్ డివిజిబుల్ బై 8. చివరి 3 నెంబర్లు 8 తోటి డివిజిబుల్ అవ్వాలి. ఇందులో చివరి 3 నెంబర్లు ఏంటి? ఇవి ఏంటవి తీసుకుందాం చూడండి. 4 స్టార్ డాలర్ అమ్మ. అయితే 4 స్టార్ డాలర్ 5 డివిజిబిలిటీ రూల్ ప్రకారం డాలర్ 0 అనుకున్నాం కదా, కాబట్టి మనకి నెంబర్ ఏం మిగిలింది? 4 స్టార్ 0 మిగిలింది. సో 4 స్టార్ 0 అంటే ఇప్పుడు ఫస్ట్ స్టార్ ప్లేస్లో అయితే 4 అన్నా ఉండాలి, 2 అన్నా ఉండాలి. సో అంటే మనకి 440 అన్నా రావాలి, 420 అన్నా రావాలి. ఈ రెండిట్లో ఏది 8తో డివిజిబుల్ అవుతుంది చూడండి. యాక్చువల్గా ఇందులో 400 8తో డివిజిబుల్ అయిపోతుందమ్మా. పైన మిగిలింది ఏంటి? 40, 20 అనేది 8తో డివిజిబుల్ అవుతుందా? అవదు, కాబట్టి 420 ఆన్సర్ కాదు. 40 8తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 440 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి డాలర్ స్టార్ ప్లేస్లో మనకి ఎంత రావాలి? 4 రావాలి. డాలర్ ప్లేస్లో 0 రావాలి. డాలర్ ప్లేస్లో ఆల్రెడీ 0, స్టార్ ప్లేస్లో మనకి 4 రావాలి. కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుందమ్మా? ఆప్షన్ ఏ 4 and 0 is the correct answer. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఏ పేమెంట్ ఆఫ్ 120 rupees is made with 10 rupees, 5 rupees and 2 rupees కాయిన్స్. సో 120 రూపాయలు, 10 రూపాయలు, 5 రూపాయలు, 2 రూపాయల కాయిన్స్తో ఇవ్వడం జరిగింది. ఏ టోటల్ ఆఫ్ 25 కాయిన్స్ ఆర్ యూజ్డ్. అయితే ఈ 10 రూపాయల కాయిన్స్, 5 రూపాయల కాయిన్స్, 2 రూపాయల కాయిన్స్ ఉపయోగిస్తే అన్ని కలిపి 25 కాయిన్స్ ఉన్నాయంట. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద నెంబర్ ఆఫ్ 10 rupees కాయిన్స్ యూజ్డ్ ఇన్ ద పేమెంట్. సో ఎన్ని 10 రూపాయల నాణ్యాలు ఉపయోగించారని అడుగుతున్నాడు. సో ఇచ్చిన లెక్క ప్రకారం రాసుకుంటే మనము ఇది ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో చేయొచ్చు, లేదా ఫార్ములా ప్రకారం చేద్దాము. x 5y + 2z ఇది 120 రూపాయలకు సమానం. ఇక్కడ x అనేది 10 రూపాయల కాయిన్ల సంఖ్య, y అనేది 5 రూపాయల కాయిన్ల సంఖ్య, z అనేది 2 రూపాయల కాయిన్ల సంఖ్య అని నేను అనుకుంటున్నాను. సో కాయిన్ల సంఖ్య కాబట్టి x + y + z 3 కాయిన్లు కలిపితే ఎంత అన్నాడు? 25 అన్నాడు. ఇప్పుడు నేను సింపుల్గా ఏం చేస్తానంటే దీన్ని 2తో మల్టిప్లై చేస్తానమ్మా. 2తో మల్టిప్లై చేస్తాను మొత్తం అంతా. ఈ ఈక్వేషన్ 2తో మల్టిప్లై చేస్తే ఇదేమవుతుంది?
25 ఇంటూ 2 50 అవుతుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తాను. సబ్ట్రాక్ట్ చేస్తే 10లోంచి 2 తీస్తే 8 8x, 5లోంచి 2 తీస్తే 3 ప్లస్ 3y ప్లస్ 2z మైనస్ 2z క్యాన్సిల్ అయిపోతుంది. 120లోంచి 50 తీస్తే 70 అవుతుంది. సో ఇప్పుడు ఒక్కసారి మనం ఇచ్చిన ఆప్షన్స్ ఒకసారి చెక్ చేస్తే చూడండమ్మా, ఇందులో 10x ప్లేస్లో x అనేది నెంబర్ ఆఫ్ 10 రూపీస్ కాయిన్స్ కదా, x ప్లేస్లో మనం ఇక్కడ 6 కానీ సబ్స్టిట్యూట్ చేసామనుకో ఎంత వాల్యూకి మనకి 70 వస్తుంది అనేది మనము అబ్జర్వ్ చేయాలి. అంటే ఇలా చేద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ 8 ఇంటూ 6 కదా ఫస్ట్ ఇచ్చింది మనకి ఆప్షన్స్లో. ఫస్ట్ ఆప్షన్లో ఇచ్చింది 8 ఇంటూ 6, తర్వాత 8 ఇంటూ 4 4 10 రూపీస్ కాయిన్స్ ఇచ్చాడు, తర్వాత 8 ఇంటూ 10, తర్వాత 8 ఇంటూ 8 అమ్మ, ఇది 10 రూపీస్ కాయిన్స్ మనకి ఇచ్చింది. సో 8 6 జార్ ఎంత 48, 8 6 జార్ 48. సో ఈ 48కి ఎంత యాడ్ చేస్తే 70 అవుతుంది? 48కి ఎంత యాడ్ చేస్తే 70 అవుతుంది? 22 యాడ్ చేయాలి కదా. 48కి 22 యాడ్ చేస్తే మనకి 70 అవుతుంది. అలాగే 8 4 జార్ 32, 32కి ఎంత యాడ్ చేస్తే 70 అవుతుంది? 38 యాడ్ చేయాలి. 38 యాడ్ చేస్తే 70 అవుతుంది. 8 10 జార్ 80, ఎంత యాడ్ చేయాలి? ఎంత యాడ్ చేయాలా తీసేయాలి, -10 చేయాలి. -10 చేస్తే 70 అవుతుంది. 8 8 జార్ 64, 64కి ఎంత యాడ్ చేయాలమ్మా? 6 యాడ్ చేయాలి. 6 యాడ్ చేస్తే 70 అవుతుంది. సో ఇక్కడ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఇచ్చిన ఈక్వేషన్ లో 8x ప్లస్ 3y ఈజ్ 70 వచ్చింది. అంటే ఇక్కడది ఖచ్చితంగా 3 మల్టిపుల్ అవ్వాలమ్మా. 22 3 మల్టిపులా? కాదు, అంటే ఆప్షన్ ఏ కాదు. 38 3 మల్టిపులా? కాదు, అంటే ఆప్షన్ బి కాదు. -10 3 మల్టిపులా? కాదు, అంటే సి కూడా కాదు. కాబట్టి మిగిలింది ఏంటి? ఆప్షన్ డి. ఎందుకంటే 6 ఈజ్ ద 3 మల్టిపుల్, 3 ఇంటూ 2. కాబట్టి 10 రూపాయల కాయిన్లు ఎన్ని ఉన్నాయంటే 8 ఉన్నాయి. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా, ఇది రికరింగ్ ఫంక్షన్స్ నుంచి వస్తుంది. 2.666 ఒకటి ప్లస్ 2.777 అయితే టోటల్ ఫ్రాక్షన్ ఫామ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇలాంటి లెక్కలు వచ్చినప్పుడు మనము సింపుల్ గా మనకి ప్రొసీజర్ ఉంది. 2.66666ని అండ్ సో ఆన్ ని మనం ఎక్స్ అనుకుంటాం. దీన్ని 10 తోటి మల్టిప్లై చేస్తాం. 10 తోటి మల్టిప్లై చేస్తే 26.6666 అండ్ సో ఆన్ ఈజ్ ఈక్వల్ టు 10x అవుతుంది. సో మనం ఏం చేస్తాము, 10x ఎక్స్. సో 10x అంటే 26.66666 అండ్ సో ఆన్. x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2.6666 అండ్ సో ఆన్. సో ఇప్పుడు ఏం చేస్తాం, మనము సబ్ట్రాక్ట్ చేస్తాం. ఇక్కడ 9x అవుతుంది, ఇక్కడ 26 - 2 అంటే 24 అవుతుంది. ఈ 0.6 అంతా కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందంటే నాకు 24/9 అయిందమ్మా. సో ఇది ఒక ఫస్ట్ ఫ్రాక్షన్ కి సంబంధించి. అలాగే మనం ఏం చేద్దామంటే y ఈజ్ ఈక్వల్ టు 2.777 అని తీసుకుందాం. 10 తో మల్టిప్లై చేద్దాం, ఎందుకంటే ఒక డెసిమల్లే ఉంది కాబట్టి 10 తోటి. 2 డెసిమల్స్ ఉంటే 100 తో చేస్తాం, 3 డెసిమల్స్ ఉంటే 1000 తో చేస్తాం. సో ఇక్కడ నాకు ఒక డెసిమల్లే ఉంది కాబట్టి నేను 10 తో మల్టిప్లై చేస్తున్నా. సో మళ్ళీ ఏం చేస్తాము, 10y తీసుకొని సబ్ట్రాక్ట్ చేస్తాం. సో 27.777 అండ్ సో ఆన్. సో 2.777 అండ్ సో ఆన్. సో 9y ఈజ్ ఈక్వల్ టు 27 - 2 ఎంత? 25 అవుతుంది. సో y ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది నాకు? 25/9 వచ్చిందమ్మా. సో x వాల్యూ తెలిసింది, y వాల్యూ తెలిసింది. మనల్ని x ప్లస్ y అడిగాడు. సో x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 24/9 ప్లస్ 25/9. డినామినేటర్ సమానము కాబట్టి న్యూమరేటర్లో యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే 49 వస్తుంది. సో x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 49/9 వచ్చింది. సో ఇచ్చిన ఆప్షన్స్ లో 49/9 ఎక్కడ ఉందమ్మా?
ఆప్షన్ ఏ. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లేదా ఇలాంటి వాటి వచ్చినప్పుడు మనకి ఒక డెసిమల్ పాయింట్ ఉంది కాబట్టి డినామినేటర్లో 9 వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏదైతే 26 ఉందో 6లోంచి మనం 2 తీసేస్తే సరిపోతుంది, 24 అవుతుంది. అలాగే ఇక్కడ కూడా ఇక్కడ 2 ఉంది కాబట్టి ఆ 2 ఇందులోంచి తీసేస్తే మనకి 25 అవుతుంది. ఆ రకంగా కూడా డైరెక్ట్గా చేయొచ్చు. లేదంటే ఇది రెగ్యులర్ ప్రొసీజర్ రికరింగ్ ఫంక్షన్స్కి ఒక డెసిమల్ పాయింట్ ఉంటే 10 పెట్టుకుంటాము. అదే 2 డెసిమల్ పాయింట్స్, ఫర్ ఎగ్జాంపుల్ 20 పాయింట్ ఉందనుకోమా, 20 పాయింట్ ఉంటే 100 చేస్తాం. లేదా 206 ఉందనుకో 1000తో మల్టిప్లై చేస్తాం. ఏదైనా కానీ రికరింగ్స్ అన్ని కూడా పాయింట్కి వచ్చి మనం సబ్ట్రాక్ట్ చేసినప్పుడు 0 అయిపోయేలాగా, అంటే ఒక ఫ్రాక్షన్ ఫామ్లోకి వచ్చేలాగా మనం చేంజ్ చేసుకుంటాం. సో డెసిమల్ పాయింట్ స్థానాన్ని బట్టి అది 10, 100, 1000 అనేది డిపెండ్ అవుతుంది. ఇది నెంబర్ సిస్టమ్ గురించిన ఇంపార్టెంట్ 5 మోడల్ క్వశ్చన్స్ ఈ వీడియోలో. తర్వాత వీడియోలో మరిన్ని క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.